నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా సర్వాధికారాలు చలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ప్రభుత్వ పరంగా అంతా తానై వ్యవహరించిన సజ్జలకు అధికారం పోయాక చుక్కలు కనపడుతున్నాయి, చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఆఫీస్పై దాడి, ముంబై హీరోయిన్ను వేధించిన కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సజ్జల మెడకు మరో కేసు కూడా చుట్టుకోనుంది. సజ్జల కుటుంబం పెద్ద మొత్తంలో ప్రభుత్వ అటవీ భూములు ఆక్రమించుకున్నట్లుగా విచారణలో తేలింది. కడప జిల్లా సీకేదిన్ని గ్రామం పరిధిలోని ఏకంగా 63.72 ఎకరాల భూమిని వారు కబ్జా చేశారని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ నిర్ధారించింది. అందులో అటవీ భూమి 52.40 ఎకరాలు ఉందని ఆ నివేదికలో పేర్కొంది. గతంలో పాయవంక రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించిన 8.05 ఎకరాల భూమి, మరికొంత అసైన్డ్ భూమి కూడా ఈ ఆక్రమణలో ఉన్నట్టుగా తేలింది. సజ్జల కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అటవీ భూముల్ని 8 చోట్ల ఆక్రమించి పర్యావరణానికి అండ్ జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని, వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేశారని కమిటీ అభిప్రాయపడింది. ఆక్రమించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా వాటిలో ఒక అతిథి గృహం, 4 గదులు నిర్మించారని తెలిపింది. ఆక్రమించిన భూముల్లో పండ్ల తోటకు ప్రభుత్వ రాయితీలు సైతం పొందారని వెల్లడించింది. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న కుమారుడు సజ్జల సందీప్ రెడ్డితో పాటు మరో 6 కుటుంబ సభ్యులు ఆక్రమణదారులుగా కమిటీ నిగ్గు తేల్చింది. వారి ఆక్రమణలోని భూముల్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసింది. కడప నుంచి 7 కిలోమీటర్ల దూరంలో సజ్జల కుటుంబానికి విశాలవంతమైన ఒక ఎస్టేట్ ఉంది. స్థానికంగా దాన్ని సజ్జల ఎస్టేట్ అని పిలుస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారంటూ 2002 నుంచి రాజనాయక్ అనే స్థానికుడు 50 సార్లకు పైగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా గత వైసీపీ సర్కార్ హయాంలో అధికారులు ఆ ఎస్టేట్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించింది. ఈ విచారణను వ్యతిరేకిస్తూ సజ్జల సందీప్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. సీకేదిన్ని పరిధిలో తమకు 184.32 ఎకరాలు ఉన్నాయని, అందులో పండ్ల తోటలు సాగు చేస్తున్నామని ప్రభుత్వం జోక్యాన్ని నిలువరించాలని కోరారు. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ విచారణ చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. దాని ఆధారంగా కడప జిల్లా కలెక్టర్ నియమించిన కమిటీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో సర్వే నిర్వహించింది. 1599 నుంచి 1627, 1629 సర్వే నెంబర్లో మొత్తం 201.17 ఎకరాలు ఆయన కుటుంబం ఆధీనంలో ఉన్నట్టుగా నిర్ధారించింది. వాస్తవంగా సజ్జల కుటుంబం పట్టాభూమిలో 137.45 ఎకరాలేనని నిగ్గు తేల్చింది. మిగతా 63.72 ఎకరాలని కబ్జా చేసినట్లుగా గుర్తించింది. కాగా ఈ అటవీ భూముల ఆక్రమణ పైన 2014లోనే సంబంధిత ఫారెస్ట్ రేంజ్ అధికారి సజ్జల కుటుంబానికి నోటీసులు జారీ చేసినట్లు కూడా కమిటీ తన నివేదికలో పేర్కొంది. సజ్జల ఆక్రమణలోని 52.40 ఎకరాల అటవీ భూముల్ని తక్షణం అటవీ శాఖ ఆధీనంలోకి తెచ్చి గట్టి రక్షణ కల్పించాలని సూచన చేసింది. అటవీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సజ్జల తీరుపై విపక్షాలే కాదు, సొంత పార్టీ నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. సజ్జల ఆదేశాలతోనే గత 5 ఏళ్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపైన కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలున్నాయి. టీడీపీ ఆఫీసులపై దాడి దగ్గర నుంచి చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించడం వరకు అంతా సజ్జల కనుసనలోనే జరిగాయంటారు. అటు సొంత పార్టీని సజ్జల భ్రష్టు పట్టించారని వైసీపీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విజయసాయిరెడ్డి సైతం జగన్ కోటరీ తీరుపైన తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇలా అన్ని వైపుల నుంచి విమర్శలు మూటగట్టుకున్న సజ్జలకు మరిన్ని కష్టాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం భూ కబ్జా కేసులో ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తుంది. అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉండడంతో ఒకవేళ కేసు నమోదైతే ముందస్తు బెయిల్ ఉన్నా కూడా అది నిలవకుండా పోవచ్చని కూడా చర్చ సాగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్స్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.